Daily. Taste the Daily. రేపు ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ అస్తిత్వం ఆత్మగౌరవ పోరాటం ర్యాలీ జరుగుతుందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. రైల్వే స్టేషన్ నుంచి ఎంజీ రోడ్లోని గాంధీ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగుతుందన్నారు. ఇంటికి ఒకరు చొప్పున సికింద్రాబాద్ నిర్వాసితులు ర్యాలీకి రావాలని తలసాని పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ ను నామరూపాలు లేకుండా చేయాలని ప్రభుత్వం చూస్తుందని ఫైర్ అయ్యారు. కమిషనరేట్లు అక్రమంగా కలిపారని, ఎందుకు కలిపారో చెప్పాలని డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ పేరు మార్చేందుకు కుట్ర జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మట్టితోని ఈ భూమితోని ప్రేమ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఇంటికి ఒక్కరు చొప్పున రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే మన తల్లిదండ్రుల పేరు ప్రభుత్వం మారించదంటే మనం ఊరుకుందామా? ఇది తీవ్రంగా మనం ప్రొటెక్ట్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది. అసలు ప్రభుత్వం ఏర్పడడానికి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి మీరు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి హామీ ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి పనిచేయడానికి ప్రభుత్వంలో చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఏవైతే మీరు తులం బంగారం ఇస్తామన్నారు, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి 2500 మహిళలకు ఇస్తా అన్నారు, పెన్షన్లు 2000 4000 చేస్తా అన్నారు. ఇట్లా అనేకమైనటువంటి హామీల మీద ఫోకస్ పెట్టండి. అసలు పని ఉద్దేశి ఈ తుగ్లక్ పాలన చేయడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. ఈరోజు ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉన్నటువంటి ప్రజలు మీ ఊరు మారుస్తా, మీ పేరు మారుస్తా, మీ పేరు లేకుండా చేస్తా అని కొన్ని కార్యక్రమాలు చేయడం అనేది మరి ప్రభుత్వానికి సరైనటువంటి విధానం కాదు. కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎమోషనల్గా అటాచ్మెంట్ ఉన్నటువంటి ప్రజలు మా సంస్కృతి సాంప్రదాయం ఈరోజు లష్కర్ సాధన సమితి అనే 2 ఏళ్ల నుంచి జిల్లా ఏర్పడాలి, కార్పొరేషన్ ఏర్పడాలని ఒక వైపున చేసుకుంటే రెండో వైపున మా అస్తిత్వమే దెబ్బకొట్టే విధంగా మీరు చేయడం అనేది దీన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా నేను పాత్రికేయ మిత్రులు కూడా, మీడియా మిత్రులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. సికింద్రాబాద్ అస్తిత్వం మీరు కూడా సికింద్రాబాద్లో భాగం కాబట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి మీరు ఎవరైతే సికింద్రాబాద్, బోయినపల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులు కూడా దీన్ని తీవ్రంగా ప్రొటెక్ట్ చేయవలసినటువంటి అవసరం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ. అనుష, అటు ఏదైతే తలసాని చేపట్టినటువంటి సికింద్రాబాద్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో అటు బీఆర్ఎస్ పార్టీ రేపు పెద్ద ఎత్తున ర్యాలీకి శ్రీకారం చుట్టిందని కూడా చెప్పాలి. ఏదైతే ఈ యొక్క కార్యక్రమానికి సంబంధిస్తే మాత్రం సికింద్రాబాద్ చారిత్రాత్మకమైనటువంటి ప్రాంతాన్ని కనుమరుగు చేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందంటూ ప్రధానంగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపణ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. రేపు పెద్ద ఎత్తున సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి అటు ఎంజీ రోడ్ లో ఉన్నటువంటి గాంధీ విగ్రహం వరకు కూడా పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొనబోతా ఉన్నారు. ఇందులో భాగంగా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొనబోతున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా ఏర్పాట్లు కూడా జరుగుతా ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తో పాటుగా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున పాల్గొనబోతా ఉన్నారు. ఏదైతే ఈ ర్యాలీకి సంబంధించి కూడా ఇప్పటికే పోలీస్ శాఖ నుంచి కూడా అటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, సికింద్రాబాద్ పరిరక్షణ సమితి డిమిషన్ తెచ్చుకున్నటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ప్రధానంగా సికింద్రాబాద్ కు సంబంధించి ఏదైతే మొన్న జిహెచ్ఎంసీ ప్రాంతాన్ని ప్రభుత్వం విస్తరించినటువంటి నేపథ్యంలో జిహెచ్ఎంసీ ప్రాంతానికి సంబంధించినటువంటి విస్తీర్ణం పెరిగినటువంటి నేపథ్యంలో సికింద్రాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సికింద్రాబాద్ ప్రాంతానికి సంబంధించినటువంటి పలు డివిజన్లను మేడ్చల్, మల్కాజిగిరిలో కలిపినటువంటి విషయం మనందరికీ కూడా తెలిసిందే. ఎన్నో సంవత్సరాలు, 400 ఏళ్ల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సికింద్రాబాద్ యొక్క ప్రాంతాన్ని కనుమరుగు చేసేటటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందంటూ కూడా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రధానంగా ఇదే అంశానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున సికింద్రాబాద్ ప్రాంతం నుంచి కూడా నిరసనలు వ్యక్తమవుతా ఉన్నాయి. సికింద్రాబాద్ జిల్లాను ఏర్పాటు చేయాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. సికింద్రాబాద్ కార్పొరేషన్ ని కూడా ఏర్పాటు చేయాలనేది కూడా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. గత నెల ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు కూడా దీని మీద ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. దాంతో పాటుగా
సికింద్రాబాద్ పరిరక్షణ సమితి పేరుతోటి పెద్ద ఎత్తున ఇందిరా పార్క్ వద్ద భారీ ధర్నా కార్యక్రమాన్ని, ఒకరోజు నిరాహార దీక్ష కార్యక్రమాన్ని కూడా సికింద్రాబాద్ ప్రాంతానికి చెందినటువంటి సికింద్రాబాద్ పరిరక్షణ సమితి నాయకులు నిర్వహించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. అటు సికింద్రాబాద్ పరిరక్షణ సమితి కావచ్చు, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా పిలుపునివ్వడం జరిగింది. సికింద్రాబాద్ నుంచి ఇంటికొకరు ఖచ్చితంగా ఈ ర్యాలీలో పాల్గొనాలనేది కూడా వారు సూచిస్తా ఉన్నారు. శాంతియుతంగా తాము ఈ ర్యాలీని నిర్వహిస్తామని, ప్రభుత్వం కూడా తమకు సహకరించాలనేది కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. ముందస్తుగా ర్యాలీని నిర్వహిస్తాం, రేపు తదుపరి ప్రభుత్వం దిగి రాకుంటే మేడ్చల్ మల్కాజ్గిరిలో కలిపిన డివిజన్లను తిరిగి సికింద్రాబాద్ లో కలపకపోతే దాంతో పాటుగా సికింద్రాబాద్ జిల్లా ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటన చేయాలి. దాంతో పాటుగా ఎట్లాగో 3 కార్పొరేషన్లు ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నిర్ణయించినటువంటి నేపథ్యంలో సికింద్రాబాద్ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయాలనేది కూడా ప్రధాన డిమాండ్ గా కనిపిస్తోంది. ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే కనుక ఖచ్చితంగా త్వరలోనే సికింద్రాబాద్ బంద్ కార్యక్రమానికి కూడా తాము పిలుపునిస్తాము. ప్రభుత్వం అప్పటికి దిగి రాకపోతే సెక్రటేరియట్ ముట్టడికి కూడా తాము ప్రయత్నిస్తామంటూ కూడా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అటు ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అనుష. రైట్ వంశీకృష్ణ, థ్యాంక్ యూ.